హాయ్! ఈరోజు మనం ఎస్‌క్యూఎల్ గురించి నేర్చుకుంటున్నామండి. సో, ఎస్‌క్యూఎల్‌లో మనం ఇక్కడ వాడే కంపెనీ పేరు ఎస్‌క్యూఎల్ సర్వర్. బిఫోర్ గోయింగ్ టు ద కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా! మనం ఫస్ట్ ఏం చేస్తాము మనం బేసిక్ అసలు ఫస్ట్ ఫ్లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాము. అసలు ఇక్కడ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఎస్‌క్యూఎల్‌ని నేను బేసిక్‌గా 2 పార్ట్స్‌గా డివైడ్ చేశానండి. ఒకటొచ్చేకల్లా బేసిక్ ఎస్‌క్యూఎల్. ఓకే. సెకండ్ వచ్చేసరికల్లా అడ్వాన్స్‌డ్ ఎస్‌క్యూఎల్. అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్. ఓకే. సో, అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్, బేసిక్ ఎస్‌క్యూఎల్ నాకు తెలిసి అందరికి మీకొచ్చు అనుకుంటున్నాను. అందువల్ల నేను అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్ స్టార్ట్ చేస్తున్నాను. సో, బేస్డ్ అపాన్ యువర్ డిమాండ్ మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా నేను మీకు మళ్ళీ కావాలనుకుంటే నేను బేసిక్ ఎస్‌క్యూఎల్ కూడా స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు మీకు చెప్పేది మాత్రం అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్. ఓకే. అయితే బిఫోర్ గోయింగ్ టు థాట్ మనం ఫస్ట్ అసలు ఎస్‌క్యూఎల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం తెలుసుకుందామండి. ఎస్‌క్యూఎల్ అనేది ఒక సెపరేట్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సెపరేట్ లాంగ్వేజ్. దేనికోసం సృష్టించబడింది అని అంటే ఓన్లీ అంటే డేటాని తెచ్చుకోవటము, ఓన్లీ డేటా. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ప్రాసెసింగ్ ద డేటా. డేటాను తెచ్చుకోవటం, ఇవ్వటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయడం అటువంటి వాటికి మాత్రమే సృష్టించబడినటువంటి లాంగ్వేజ్ ఎస్‌క్యూఎల్. స్ట్రక్చరల్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు. ఓకే. సో, మరి ఇది ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగము అనంటే ఎవరికి యూసేజ్ ఎవరికి ఉపయోగం? టు హూమ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అంటే మెయిన్గా ఇది వచ్చాకలా బ్యాక్ ఎండ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. సో, అందరూ అనుకుంటారు ఎస్‌క్యూఎల్ కొన్ని సెలెక్ట్ క్వరీస్ కమెంట్స్ వచ్చాకల్లా మాకు అంతా వచ్చు అనుకుంటారు. లేదండి, చాలా చాలా ఉంటుంది. ఓకే. కానీ ఆ చాలా వాటిని నేను ఇక్కడ చాలా ఈ ఫ్లోలో ఈ సిరీస్లో మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తాను. ఓకే. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎటువంటి కొత్త కాన్సెప్ట్స్ అయినా, ఏ క్వశ్చన్స్ అయినా మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దానికి తగ్గట్టుగా కూడా నేను కోర్స్ని మాడిఫై చేస్తాను. ఓకే. సో, మెయిన్‌గా ఇది బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసేవాళ్ళకి చాలా ఉపయోగం. ఇంకా ఎవరికి ఉపయోగం పడుతుందంటే ఎవరైనా డేటా అనాలిసిస్ చేసేవాళ్ళకి, డేటా అనలిస్ట్ అవుదాం అనుకునే వాళ్ళకి, ఓకే, వాళ్ళకి ఉపయోగం. నెక్స్ట్ ఎవరైనా పవర్ బిఐ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఓన్లీ డేటా. డేటా, డేటా, డేటా. గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు చాలా డేటా ఉంది జనాల దగ్గర. ఆ డేటాని మీరు ప్రాపర్‌గా అవుట్‌పుట్ ఇయ్యాలి అంటే మీ చేతిలో ఉన్న ఆయుధం ఎస్‌క్యూఎల్. ఓకే. ఇక్కడ ఎస్‌క్యూఎల్‌ని వాడటానికి ఏదో ఒక కంపెనీ టూల్‌ని వాడాలి కాబట్టి నేనిక్కడ మీకు వాడేదేంటంటే ఎస్‌క్యూఎల్ సర్వర్ అనే ఒక టూల్ వాడుతున్నాను. ఓకే. ఇది మోస్ట్ పాపులర్. ఇది ఎవరిది కంపెనీ అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీదండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఓకే. వీళ్ళు కూడా ఇన్‌సైడ్ వాడేది ఎస్‌క్యూఎల్. కొన్ని కస్టమైజ్ కొన్ని అప్డేషన్స్ ఇచ్చుకుంటారు. కానీ బేసిక్ ఎస్‌క్యూఎల్ మాత్రం మారదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బేసిక్ ఎస్‌క్యూఎల్ అస్సలు మారదు. ఓకే. సో, మీరు ఇది నేర్చుకుంటే వేరే ఆరకిల్ గానీ, లేదంటే మైఎస్‌క్యూఎల్ గానీ మిగతావటన్నిటికి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే. కానీ వాళ్ళకి కొన్ని కొన్ని లిటిల్ బేస్డ్ అపాన్ వాళ్ళ కంపెనీ అంటే ఓవర్ రైట్ కొన్ని ఫంక్షన్స్ ఓవర్ రైట్ చేసుకుంటారు. కానీ మిగతా ఫ్లో అంతా సేమ్‌గా ఉంటుంది. సో, బేసిక్‌గా మీరు ఎస్‌క్యూఎల్ మాస్టర్ అయితే ఎటైనా ఈజీగా మూవ్ కావచ్చు. ఓకే. రైట్. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఎస్‌క్యూఎల్‌లో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఇప్పుడు ఫోకస్ చేసేది మాత్రం అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్. అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్. ఓకే. సో, ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్‌లో నేనేం కవర్ చేయబోతున్నానో మీకు ఒకసారి చెప్తానండి ఇక్కడ. సో, ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను. దీంట్లో మెయిన్‌గా మీకు ఫస్ట్ బాగా అందరికి ఇబ్బంది పెట్టేదేంటంటే జాయిన్స్. సో, అవి మీకు దీంట్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికల్లా వ్యూస్. నెక్స్ట్ వచ్చేసరికల్లా స్టోర్డ్ ప్రొసీజర్స్. స్టోర్డ్ ప్రొసీజర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికల్లా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మీకు ఇవి ఇన్ డెప్త్‌గా ఉంటుందండి. ఏదో సూపర్ఫిషియల్‌గా ఉండదు.
నేను మీకు దీంట్లో ఇంకోటి చెప్తున్నాను. మీకు ఎనీ డౌట్స్, ఎనీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. దానికి తగ్గట్టుగా మీకు సొల్యూషన్స్ ఇస్తాను. దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. సో, ఈ సీరీస్‌లో ఏ ఒక్క కాన్సెప్ట్ కూడా మిస్ కానీకుండా నేను కవర్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. దీంతో పాటుగా మీకు కవర్ అయ్యేది ఇండెక్సెస్. అసలు ఇండెక్సెస్ ఎందుకు చేయాలి? వాటి వల్ల ఉపయోగం ఏంటి? అసలు మొత్తం ఇండెక్స్‌లు చేయొచ్చా? దీనివల్ల ఏం ఫాస్ట్ అవుతుంది? ఏం స్లో అవుతుంది? అవన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. నెక్స్ట్ దీంతో పాటుగా మీకు కవర్ అయ్యేది ట్రిగ్గర్స్. ఇంకా మిగతా ఏమైనా ఉన్నా కూడా మిస్‌లేనియస్. ఇవి మీకు ఈ సిరీస్‌లో కవర్ చేసే మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఓకే. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటుంటుంది. ఏంటంటే మీకిక్కడ ఇది మీ కోర్స్. సో, మీ అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏ విధంగా వీటిని కంప్లీట్‌గా ఫాలో అవుతూ సపోజ్ సార్ నాకు బేసిక్స్ తెలీదంటే కూడా నేను బేసిక్ ఎస్‌క్యూఎల్ కూడా స్టార్ట్ చేస్తానండి. బేస్డ్ అపాన్ యువర్ డిమాండ్. మీ డిమాండ్‌ని బట్టి. ఓకే. ఇక్కడ సో, మీరు ఏ విధంగా అయితే మీరు ఫాలో కావండి. ప్లస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, వాటిని కూడా నేను ఒక ఈ సీరీస్‌లో కవర్ చేస్తాను. ఇంకొకటి కంపల్సరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బాగుంటే బాగుంది అని కామెంట్ చేయండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, ఇవే మీరు నాకిచ్చే గిఫ్ట్స్. సో, కంపల్సరీ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. సో, నేను ఇక్కడ మీకు కనపడతలేదు అనుకుంటున్నాను. ఓకే. సో, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సో, ఇది నాకు మీరు మిమ్మల్ని ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన స్మాల్ గిఫ్ట్. సో, నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఏది మిస్ కాకుండా కవర్ చేస్తానండి. ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో, ఇఫ్ ఇట్ టేక్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఐ విల్ యాడ్ ఇట్ అప్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూజ్ఫుల్ ఫర్ కెరీర్‌కే కాదండి. ఇప్పుడు మీరు ఎవరైనా బీటెక్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేదంటే దాన్నేమంటారు డిగ్రీలో కానీ, ఇప్పుడు డిగ్రీలో కూడా ఇంట్రొడ్యూస్ చేశారు డీబీ కాన్సెప్ట్స్. వాళ్ళందరికీ కూడా ద మోస్ట్ యూజ్ఫుల్ కాన్సెప్ట్స్. కాబట్టి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎన్ని కావాలంటే అంతమందికి షేర్ చేయండి. ఇది మీ కోర్స్. మీకు తగ్గట్టుగా మీరు రిక్వెస్ట్ చేయండి. నేను ఐ విల్ యాడ్ ఇట్ అప్. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. Signing off, Code with Vamsi.